సత్యమూర్తి గారు, నిన్నటి నుంచి బాగా వైసీపీ ఉధృతం చేస్తూ ఉందండి. ఒక వ్యక్తిని, సాల్మన్ అనే వ్యక్తిని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారే వచ్చి దగ్గరుండి హత్య చేయించినట్టు, దళితులంటే ఆ పార్టీకి మొదటి నుంచి పగయి కావాలనే దళితులను వరుసగా హత్యలు చేపిస్తున్నట్టు స్వయంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ఎలా చూడొచ్చు అంటారు? మరి ఆయన పెట్టిన ట్వీట్ సారాంశం పైన మీ ఉద్దేశం ఏంటి? అంటే ఏది విత్తితే అదే చెట్టు అవుతుంది అనేది వరకు కరెక్ట్, 100% కరెక్ట్. ఇది జగన్మోహన్ రెడ్డి పెట్టిన విత్తనం. నేను పల్నాడు జిల్లా వాసిగా నేను చెప్తూ ఉన్నా, అక్కడ పల్నాడు జిల్లాలో ఇదివరకు చాలా కాలం కిందట కక్షలు కార్పణ్యాలు చాలా విపరీతంగా ఉండేవి. వాటిని మెల్లిగా అదుపు చేసి కంట్రోల్లోకి తీసుకొచ్చి అందరూ పల్లెటూళ్ళల్లో అంటే ఎవరి ఇళ్లల్లో వాళ్ళు ఉండేలాగా చాలా శ్రమపడి చేశారు. అంటే నేను ఒక పార్టీకి క్రెడిట్ ఇస్తే నేను తప్పు చెప్పిన వాడిని అవుతాను. అందుకని అక్కడ స్థానికంగా పరిస్థితులన్నీ కూడా అలా తీసుకొచ్చి కొంత అభివృద్ధి ఫలాల్ని, సంక్షేమ ఫలాల్ని అక్కడికి తీసుకెళ్ళి మార్పు చేశారు. అక్కడ మొత్తం అంటే పల్నాడు జిల్లాలో ఉన్న ఓవరాల్ క్లైమేట్ని మార్చటానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. ఈ ప్రయత్నాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ రివర్ట్ అయినాయి. పల్నాడు జిల్లా మొత్తం గ్రామాలన్నీ కూడా, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గం, గురజాల నియోజకవర్గం, నరసరావుపేట నియోజకవర్గంలో సగము, సత్తెనపల్లి నియోజకవర్గంలో సగం, ఈ గ్రామాలన్నీ కూడా మళ్ళీ ఈ జగన్మోహన్ రెడ్డి వేసిన విత్తనాల వల్ల మళ్ళీ ఫ్యాక్షన్ వైపు వెళ్ళిపోయినాయి. అన్నీ అందరూ మళ్ళీ కొట్టుకోవటం, నరుక్కోవటం దీంట్లోకి వచ్చేసరి ఈ జగన్మోహన్ రెడ్డి వేసిన విత్తనాల వల్ల మొత్తం పల్నాడు జిల్లా ఈ రోజున మళ్ళీ రావణ కష్టంగా మారిపోయింది. అట్లా తయారు చేసి పెట్టాడు ఈ కాసు మహేష్ రెడ్డి కానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కానీ, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తమ్ముడు వెంకటరామరెడ్డి కానీ, ఒక్కళ్ళు కాదు, ఇద్దరు కాదు, మీకు ప్రతి వ్యక్తి కూడా అక్కడ ఉన్న వైసీపీ నాయకులందరూ కూడా ఫ్రాక్షన్ ఉంటేనే, ఫ్రాక్షన్ చేస్తేనే మనం బతుకుతాం అన్న పరిస్థితుల్లోకి వచ్చి ప్రశాంతంగా ఉన్న పల్లెల్ని చెడగొట్టారు వీళ్ళు. అంటే సార్, పల్నాడు అంటేనే ఫ్యాక్షన్ రాజకీయాలకు నిలవు అంటారు కదా. అంటే గతంలో సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా పల్నాడులో రాజకీయ కక్షలు, ముఠా కక్షలు, హత్యలు జరుగుతాయంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? పాయింట్ అదే. అంతకు ముందర ఉండేవి, నేనే చెప్తున్నా అంతకు ముందు చాలా కక్షలు కార్పణ్యాలు ఉండేవి. కాసు బ్రహ్మానందరెడ్డి టైం నుంచి నేను చూస్తూ ఉన్నా. అసలు ఒక ఇది కాదు, ముఠా కక్షలు ఇవన్నీ కూడా విపరీతంగా ఉండే ఏరియా మొత్తం. ఇప్పుడు పల్నాడు జిల్లా అయింది, అప్పుడు గుంటూరు జిల్లాలో పార్ట్. దాన్ని క్రమక్రమంగా హీటు తగ్గించుకుంటూ వచ్చారు పాలకులు అందరూ కూడా. ఎవరికి చేతనైనంత వాళ్ళు చేశారు. ఎవరు చేతనైనంత వాళ్ళు చేయటంతో కొంచెం టెంపరేచర్స్ తగ్గి వాళ్ళు గ్రామాల్లో ఎవరికి వాళ్ళు బతకటం, వాళ్ళ వ్యవసాయం ఇవన్నీ చేసుకోవటం, ఈ కార్యక్రమాల్లో నిమగ్నమైపోతే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి మొత్తం రెచ్చగొట్టేశాడు అందరినీ. నేను చెప్తున్న పాయింటే అది. పల్నాడు జిల్లాలో, పల్నాడు ప్రాంతంలో ఉన్న కక్షలు కార్పణ్యాలు తగ్గించి చేసిన ప్రయత్నాలన్నిటినీ కూడా జగన్మోహన్ రెడ్డి తన 5 సంవత్సరాల కాల పరిమితిలో మొత్తం అంతా చెడగొట్టి వదిలిపెట్టి మళ్ళీ రివర్స్, మళ్ళీ స్క్వేర్ 1కి తీసుకొచ్చి వదిలిపెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున ఎవరైతే చనిపోయాడో సాల్మన్ అనే వ్యక్తి, ఇతన్ని చంపిన వ్యక్తి హేతూరు, అతను కూడా దళితుడే. వీళ్ళందరూ దళితులే. ఈ దళితులకి సంబంధించిన వ్యవహారంలో ఆ గ్రామంలో ఇప్పుడు మొన్న నేను కాసు మహేష్ రెడ్డి వచ్చి చెప్తుంటే విన్నా నేను. అనారోగ్యంతో ఉన్న భార్యని చూడటానికి సాల్మన్ వస్తే అతన్ని చంపారు అన్నాడు. ఓకే, కాసు మహేష్ రెడ్డి సాల్మన్ ఇప్పటి వరకు ఎక్కడున్నాడు? ఏదన్నా జాబ్ చేస్తున్నాడా? ఎక్కడికైనా ఉద్యోగం కోసం వెళ్ళాడా? ఏదన్నా వ్యాపారం పని మీద వెళ్ళాడా? ఇప్పటి వరకు ఎక్కడున్నాడు? ఇప్పుడు గ్రామానికి ఎందుకు వచ్చాడు? చెప్పేదా ఈ స్టోరీ అంతా? చెప్పేదా? ఈ సాల్మన్ అనేవాడు ఒక రౌడీ షీటర్. ఇతని మీద కేసులు ఉన్నాయి.
రేపు కేసుతో సహా ఉన్నది, దొంగతనం కేసులు ఉన్నాయి, చోరీ కేసులు ఉన్నాయి. ఇతను మొత్తం ఒక 20 ఎకరాల స్థలాన్ని, దళితుల స్థలమే అది కూడా, ఇతను దళితుడే, అక్కడ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ దళితులే, 20 ఎకరాల స్థలాన్ని కబ్జా పెట్టి కూర్చుంటే అక్కడ కూర్చున్నాడు. ఎవరు అండ చూసుకొని? ఈ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని, ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంట చూసుకొని. కాసు మహేష్ రెడ్డి అంటే అంత మామూలుగా బెదిరిస్తే పారిపోతాడు, కానీ చెప్తున్నాను, నాకు అతని గురించి, వాళ్ళ నాన్న గురించి, వాళ్ళ తాత గురించి కూడా తెలుసు కాబట్టి చెప్తున్నాను నేను. వాళ్ళ తాత వెంగళరెడ్డి ఎటువంటివాడో కూడా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఈ కాసు మహేష్ రెడ్డికి అంత పెద్ద పౌరుషమేం లేదు, కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండతోటి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చేస్తే మనం అది చేయాలన్న ఉద్దేశంతో గురజాల నియోజకవర్గంలో కూడా కక్షలు కార్పణ్యాలు పెంచి పోషించాడు ఇతను. చివరికి ఏమైంది? ఈ సాల్మన్ అనే అతను మీకు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో మొత్తం నేను ఇందాక చెప్పిన నియోజకవర్గాలన్నీ, మాచర్ల, గురజాల, నరసరావుపేట, సత్తెనపల్లి, ఈ 4 నియోజకవర్గాలలో చాలా వరకు గ్రామాలు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అందరినీ వెళ్ళగొట్టారు, తరిమి కొట్టారు. అన్నీ అసలు ఎక్కడ వేరే వాళ్ళు ఉండటానికి వీల్లేని పరిస్థితులు కల్పించిన వ్యక్తి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గురువు జగన్మోహన్ రెడ్డి. వీళ్ళు అందరినీ తన్నే వెళ్ళగొడితే ఆ తర్వాత ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయి కదా. వచ్చిన తర్వాత ఎవ్వరూ ఏమనకుండానే ప్రాణభయంతో ఈ సాల్మన్ అనేవాడు పారిపోయాడు. ఊళ్ళో లేడు, ఎక్కడ ఉద్యోగం చేయడానికి వెళ్ళలా, ఎక్కడో వ్యాపారం చేయడానికి వెళ్ళలా, ఊరు నుంచి పారిపోయాడు. ఎందుకు? అప్పటి వరకు తను చేసిన నేరాలు ఇవన్నీ కూడా బయటకు వస్తాయన్న ఉద్దేశంతో. ఏం నేరాలు చేశాడు అంటే ఆ ఊళ్ళో ఉన్న సాటి దళితుల్ని, అంటే ఈ రెడ్ల అండ చూసుకొని ఇతను, ఈ సాల్మన్ అనే అతను తన సాటి కులపోళ్ల మీద దౌర్జన్యాలు చేశాడు. కొట్టాడు, కాళ్ళ మీద కొట్టాడు. కాళ్ళ మీద పెద్ద ఎముక ఉంటుంది కదా, కాళ్ళల్లో ఆ ఎముకలు ఎరగొట్టాడు. నడవటానికి వీలు లేకుండా చేశాడు. పైశాచికంగా చేశాడు అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఈ కాసు మహేష్ రెడ్డి అండ చూసుకొని. ఎవరు చేశారు ఇదంతా? ఆ తర్వాత మొత్తం ఊళ్ళో దళితులందరూ ఏకమయ్యి మొత్తం, అంటే తెలుగుదేశం పార్టీకి వైపు వాళ్ళు ఓట్లేసి వాళ్ళు గెలిపించుకున్నారు తెలుగుదేశం పార్టీని గెలిపించుకున్న తర్వాత వెంటనే ఎలక్షన్ రిజల్ట్స్ వస్తుంటే ఈ సాల్మన్ అనే అతను పారిపోయాడు అక్కడి నుంచి, కొడతారేమోనని. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేశాడో తెలుసా? నువ్వు వచ్చావు, నిన్ను ఎవ్వడూ ఏమల్లా. హేతూరు అనే అతన్ని, దళితుడిని అంతకు ముందర కొట్టాడు. మీకు కావాలంటే నేను ఫోటోలు కూడా మీకు పంపిస్తాను, అన్నీ ఉన్నాయి. ఇతని మీద, సాల్మన్ మీద కేసులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి టైంలో కేసులు నమోదు చేయలేదు, కానీ అంతకు ముందు కేసులు ఉన్నాయి, రేపు కేసుతో సహా. ఈ రేపు ఎవరిని చేశాడో తెలుసా? ఒక దళిత యువతని రేపు చేశాడు. ఇతను వచ్చి, ఈ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళందరూ వచ్చి అతను దళితుడు అంటున్నారు. దళిత అమ్మాయిని రేపు చేశాడు ఇతను. ఆ కేసు కూడా ఉన్నది. అటువంటి వ్యక్తి ఊళ్ళోకి వచ్చి తాగి ఈ హేతూరు అతన్ని, ఇతను అంత ముందర కొట్టాడు. అతనేదో అతని దీని మీద వెళ్తుంటే అతని మీద అటాక్ చేశాడు ఇతను, ఈ సాల్మన్. అతను తిరగబడ్డాడు, అతను కొట్టాడు. ఈ తల పగిలింది, హాస్పిటల్లో చేరాడు, హాస్పిటల్లో చచ్చిపోయాడు. ఇది జరిగింది. ఇక్కడ ఎవడు ఏ విత్తనం వేశాడు, ఇప్పుడు ఏ పంట వచ్చింది? ఏ విత్తనం వేసావు జగన్మోహన్ రెడ్డి? నువ్వు పల్నాడు జిల్లాల్లో నువ్వు వేసిన విత్తనం ఏంటి? ఇది ఫలితం. నువ్వేదో భవిష్యత్తులో వచ్చి విత్తనం వేయటం కాదు. చక్కగా అందరూ కలిసిమెలిసి ఉన్న పల్నాడు జిల్లా మొత్తం చిచ్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి. అంతకు ముందర జగన్మోహన్ రెడ్డి రావటానికి ముందు ఫ్రాక్షన్ కుటుంబాలన్నీ కూడా వాళ్ళందరూ గవర్నమెంట్ అక్కడ డెవలప్మెంట్ స్కీమ్స్, సంక్షేమ పథకాలు అవన్నీ తీసుకుంటూ వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక వ్యక్తిని అక్కడ పెట్టి మొత్తం దారుణాలన్నీ చేయటం మొదలుపెట్టాడు. ఇది జరిగింది. పరిపాలనకి ఎవరు అర్హుడు, ఎవరు కాదు? నువ్వు అర్హుడువా జగన్మోహన్ రెడ్డి? నువ్వు పరిపాలనకి అర్హుడివి కాదు అని చెప్పి ప్రజలు చెప్పారు, స్పష్టంగా తీర్పు చెప్పారు.
నువ్వు ఈ రోజున వచ్చి చంద్రబాబు నాయుడికి పాలించే అర్హత ఉందా లేదా? బరాబర్ ఉన్నది. ఎవరు కొట్టారు? సాల్మను హేతూరు అనే అతన్ని కొడితే హేతూరు అనే అతను ఆత్మరక్షణ కోసం తిరగబడితే సాల్మన్ చనిపోయాడు. ఏం రాజకీయం ఉంది ఇందులో? అసలు ఈ సాల్మన్ ఎవరు? వైసీపీ కార్యకర్త అంటున్నారు కదండి ఆయన్ని. అదే చెప్తున్నా, వైసీపీ కార్యకర్త కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రోత్సహించాడు వీడిని. మొత్తం దళితుల్ని కొట్టు అవతల తరిమే. అంటే రెడ్ల రాజకీయం ఏంటి అంటే దళితులతోటే కొట్టించాడు. సాల్మన్ అనే అతను మొత్తం దళితులందరినీ కొట్టాడు. అక్కడ జరిగింది అది. ఆ దళితులు వాళ్ళందరూ వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. వీడు వచ్చి ఎక్కడి నుంచో వచ్చి పారిపోయినవాడు పారిపోవచ్చు కదా, మళ్ళీ ఆ గ్రామానికి వచ్చి మళ్ళీ వీళ్ళని రెచ్చగొట్టాడు. మీరేం చేయర్రా, మీ వల్ల ఏం కాదురా, నేను మళ్ళీ వచ్చారా ఊళ్ళోకి అంటే కొట్టుకున్నాడు. వాడు కొట్టాడు, వీడు కొట్టాడు, చనిపోయాడు. ఇది జరిగింది. అందుకని ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి విత్తిన విత్తనాలు. Please subscribe to Leo News for more videos.